అందరూ సండే రోజు వెళ్తారు బ్రేక్ఫాస్ట్ రైడ్, బట్ నేను డిఫరెంట్గా మండే రోజు మార్నింగ్ వెళ్తున్నా. ఏం స్టైల్ ఏం చూస్తున్నావు రా? TS07 GZ 3265 సలార్ అంట, సలార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే టైం 5:35 అవుతుంది. నా లాస్ట్ బ్లాగ్లో చెప్పిన కదా నేను బ్రేక్ఫాస్ట్ రైడ్ వెళ్దామని. బయట టెంపరేచర్ 14 degrees ఉంది. ఇంత మార్నింగ్ లేవడమే గొప్ప. ఇంకా దానిలో నేను స్నానం కూడా చేసిన. రైడింగ్ జాకెట్ వేసుకుంటున్నా, కానీ నీ గార్డ్స్ వేసుకోవాలా వద్దా అనేది ఆలోచిస్తున్నా. ఎందుకంటే నేను వెళ్ళేది అంత దూరం కాదు, బట్ స్టిల్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ వేసుకోదనుకున్నా, బట్ తెలీదు ఏ టైంలో ఎలా ఉండేది. రైడింగ్ షూస్, హెల్మెట్, గ్లౌజ్, నీ గార్డ్స్, ఆ చిన్న బ్యాగ్లో ఏంటంటే ఎక్స్ట్రా బ్యాటరీస్ కానీ ఇంకా చార్జర్ కానీ అలాంటివన్నీ క్యారీ చేస్తున్నాం. వీడు ఎప్పుడు ఇంతే, నేను ఎప్పుడు బయటకు వెళ్దామని చెప్పినా చూడదు, వీడు ఇలానే చేస్తాడు. ఎప్పుడు నన్ను ఎప్పుడు బయటకు వెళ్ళినాడు. వీడు వెళ్ళడం మాత్రం తట్టుకోలేకపోతున్నాను. షూస్ వేసుకున్నాడు ఇప్పుడు, నన్ను అస్సలు వేసుకున్నాడు షూస్. నన్ను షూస్ని వరికేస్తాడు మొత్తం. బ్రునో దెబ్బలు పడితే చెప్తున్నా, ఏయ్ నో నో. వీటితో కూడా ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నా, అంటే కార్లో, నాట్ ఆన్ బైక్. అంటే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ వీటితో ప్లాన్ చేస్తాం. అసలు ఇవన్నీ వేసుకోవడం కంటే కమ్మున కార్లు వెళ్ళొచ్చు, బట్ బైక్ మీద వెళ్ళినంత కిక్ కార్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇప్పటివరకు బైక్ రైడ్ చేయలేదో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది బైక్ రైడ్ దాని వాల్యూ ఏంటో అర్థమవుతుంది మీకు. ఏంటిది, వస్తావా? నువ్వు కూడా వస్తావా? ఏమైంది? పద చలో. వీడు చలో అంటే చాలు ఇంకా నన్ను కూడా తీసుకెళ్తున్నావు అనే ఎక్సైట్మెంట్లో ఉంటాడు అనమాట వీడు. సో చలో అనొద్దు, లీష్ అనొద్దు, ట్రీట్స్ అనొద్దు, ఏమనొద్దు, ఏదన్నా కూడా ట్రిగర్ అయిపోతాడు. సో ఇది ఇంకా నేనైతే మొత్తం గేర్ అప్ అయిపోయినా, ఇంకా స్టార్ట్ అయిపోతా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అంటే 5:50 అవుతుంది. కరెక్ట్ 6 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నా. సో 10 minutesలో ఇంకా బైక్ మీద ఉండిపోతా. వస్తావా నువ్వు కూడా నాతో పాటు? పోదామా బ్రునో? ఏమైంది, బతలాడుకుంటున్నావా? వస్తావా? వీడు కూడా వస్తాడంట నాతో పాటు. చలో, నువ్వు వద్దు బ్రో, ఇది బైక్ మీద వెళ్తున్నావు, ఓకేనా? బై. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గ్రేట్. కోల్డ్ స్టార్ట్ అయితే చేసేసిన ఒక 5 minutes. ఎగ్జాక్ట్గా 6 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నా, కాకపోతే కొన్ని థింగ్స్ మర్చిపోయినా. మళ్ళీ పైకి వెళ్ళి తీసుకొని వచ్చి అట్లా లేట్ అయిపోయింది అనమాట. ఫైనల్లీ మనం అయితే రైడ్కి స్టార్ట్ అయిపోయినాం, బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే. నేనైతే 50 kilometers వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నా. వెళ్ళేదేదో కొంచెం దూరం వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి సూర్యాపేట దగ్గరలో ఉన్న హోటల్ 7 అని కొంచెం ఫేమస్ కదా, సో అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయ్యేదామని అనుకుంటున్నా. ఇదే ప్లాన్ ప్రజెంట్ అయితే. నెక్స్ట్ ట్రిప్కి అని చెప్పేసి అయితే నేను ఫ్యూయల్ సరిగా ఓపియలే, అంటే క్యాలిక్యులేషన్ సరిగా ఉండదని చెప్పి ఫ్యూయల్ అయితే సరిగా లేదు. అంటే ఫ్యూయల్ ఓన్లీ ఒక 4 points ఏమి ఉన్నట్టుంది. ఇది హోటల్ 7 వచ్చేసి జస్ట్ ఎన్ని kilometers, 125 kilometers మాత్రమే. హార్డ్లీ మనకు ఒక 2 hours టైం పట్టుద్ది రీచ్ అవ్వడానికి అంతే. విజయవాడ హైవే కొంచెం దూరం వరకు రోడ్ అయితే బాగుంటుందని విన్నా. అసలు జాకెట్ వేసుకున్నాక కూడా గట్టినే తగులుతుంది చాలా అయితే లోపల, బట్ ఓకే ఫైన్. యాక్చువల్ నేను టైర్ ప్రెషర్ చెక్ చేయక చాలా రోజులు అయిపోయింది. అండ్ ఆల్సో చైన్ క్లీన్ కూడా చేయలే. ఎప్పుడు చేసినా నాకు గుర్తులేదు.
చాలా రోజులు అయిపోయింది అంటే చైన్ క్లీన్ చేసిన తర్వాత నేను హార్డ్లీ ఒక 60 to 70 కిలోమీటర్స్ అయితే తిరిగిన. బట్ పర్లేదు, ఊరికే చేస్తే కూడా చైన్ ప్రాబ్లమ్ ఇస్తుంది. ఇప్పుడైతే ఎలాగో బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నాం కదా, మనకు ఒక 220-300 కిలోమీటర్స్ వరకు కవర్ అయిపోతుంది. అండ్ వచ్చాకైతే చైన్ క్లీన్ అయితే చేయించేస్తా, అయిపోతుంది. బైక్ మీద అయితే నేను ఇంతవరకు అయితే ఇది విజయవాడ హైవేకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. వెళ్ళినా వెళ్ళలేదు ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం బైక్ మీద. కార్లో అయితే వెళ్ళినా చాలాసార్లే. అందరూ సండే రోజు వెళ్తారు బ్రేక్ఫాస్ట్ రైడ్, బట్ నేను డిఫరెంట్గా మండే రోజు మార్నింగ్ వెళ్తున్నా. నేను ఇన్స్టా 360 ఆన్ చేద్దాం అనుకున్నా, బట్ కొంచెం లైటింగ్ వచ్చినాక ఆన్ చేస్తా. సో కొంచెం సన్ రైజ్ అయ్యాక ఇది ఆన్ చేస్తా. అసలు చూసుకోండి, టైం జస్ట్ 6:35 అవుతుంది. అసలు ట్రాఫిక్ జామ్ అయితే వేరే లెవెల్లో ఉంది ఈ రోడ్లో. అసలు ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్ ఉందో ఏమో ఈ హైవేలో. నార్మల్గా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. నేను అప్పుడెప్పుడో వైజాగ్ ట్రిప్ 2 years బ్యాక్ వెళ్ళిన, కార్లో వెళ్ళిన. రోడ్స్ అయితే బాగాలేకుండే అప్పుడు అది కూడా నైట్ టైంలో స్టార్ట్ అయినా. ఈవినింగ్ 6 కలా స్టార్ట్ అయిపోయినాము. 6 కలా స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6కి రీచ్ అయినాము. ఏది మన వైజాగ్కి. అది కూడా డైరెక్ట్ లంబాసింగి కొట్టినాము, అది కూడా నైట్కి. సో ఆ టైంలో అయితే రోడ్స్ అయితే అంత బాగాలేకుండే. కొంచెం ఎంత దూరం వరకు నాకు గుర్తు లేదు అసలు ఎక్కడ వరకు కూడా బాగాలేదని. అప్పుడైతే ఇంత బాగాలేదు రోడ్ అయితే. మరి ఇప్పుడు మేబీ ఇది రీసెంట్గా వేసారు అనుకుంటా. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం సన్ రైజ్ అవుతుంది, అంటే లైక్ ఇప్పుడిప్పుడే కొంచెం లైటింగ్ వస్తుంది. సో చాలా రోజులు అయిపోయింది నేను ఇట్లా, అంటే 1 month అయిపోయింది అనుకుంటా. లాస్ట్ రైడ్ వచ్చేసి అనంతపూర్ వెళ్ళిన. అనంతపూర్ తర్వాత మళ్ళీ ఫుల్ ప్యాక్, అంటే ఫుల్ గేర్ వేసుకొని మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను నేను చాలా రోజుల తర్వాత. వింటర్ అయితే కరెక్ట్ వెదర్ ఎక్కడికైనా వెళ్ళాలంటే. అంటే దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నా, లదాఖ్ వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా, సౌత్ వెళ్ళాలన్నా, నార్త్ వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా కూడా ఇది కరెక్ట్ వెదర్, అంటే రైడ్ చేయడానికి. సో ఏదైనా రైడ్స్ ఉంటే ఇప్పుడే పెట్టుకోండి, మంచి ఎంజాయ్ చేయొచ్చు. అమ్మో ఇది హైత్ నగర్ అనుకుంటా. సో హైత్ నగర్ కొంచెం రోడ్ అయితే బాగుంటుందిలే. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే రోడ్ బాగుంటుందేమో. మళ్ళీ ఇప్పుడు రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే కొంచెం హైత్ నగర్లో కొంచెం బాగాలేకుండే, మళ్ళీ ముందుకు రాగానే మంచి రోడ్స్ వచ్చినాయి. ఈ వెదర్లో రైడ్ చేస్తుంటే మస్తు అనిపిస్తుంది అసలు. దీనమ్మ గ్లౌజ్ వేసుకున్నాక కూడా అసలు అయితే అసలు గట్టి కొట్టేస్తుంది. మా బాబాయ్ చలి మాత్రం మామూలుగా లేదు. బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బో. ఒకసారి ఎందుకు ఆగినా అంటే ఇప్పుడు ఒకసారి ఫుటేజ్ చెక్ చేసుకుందామని అయితే ఆగినా. అంటే గోప్రోలో ఫుటేజ్ సరిగా వస్తుందా లేదా అని, అంటే చెక్ చేసుకున్న వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అని. రికార్డ్ అవుతుంది, బట్ హెల్మెట్ తీస్తే దీనమ్మ చలి అయితే గట్టిగా పెట్టేస్తుంది. ఫాగ్ కూడా స్టిల్ చాలా ఎక్కువ ఉంది. చలో ఇంకా స్టార్ట్ అయిపోదు. నేను కొంచెం స్లోగానే వెళ్తా, అంటే కొంచెం సన్ రైజ్ అయ్యే వరకు అయితే స్లోగానే వెళ్తా. ఎందుకంటే అమ్మో చాలా ఎక్కువ కొట్టేస్తుంది అందుకని. అండ్ ఫాగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. నేను ఈ గ్లౌజ్ తీసుకునేటప్పుడు అక్కడ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళు మరీ చెప్పారు, అరే ఫుల్ గ్లౌజ్ తీసుకో బ్రో, ఎందుకు హాఫ్ గ్లౌజ్ తీసుకున్నావు, ఎట్లాగో లాంగ్ రైడ్ చేస్తావు కదా అని ఉండే. అంటే నేనేమనుకున్నా అంటే ఎట్లా మనకి రైడింగ్ జాకెట్ ఉంటుంది కదా, అది కవర్ చేస్తుంది కదా, మళ్ళీ ఫుల్ గ్లౌజ్ దేనికని అనుకున్నా. బట్ ఇప్పుడు అర్థమవుతుంది నాకు, అసలు ఫుల్ గ్లౌజ్ తీసుకుంటే బాగుంటుండే. ఈ హాఫ్ గ్లౌజ్ వల్ల దాని అమ్మ మధ్యలో గ్యాప్ వచ్చి కాళ్ళంత పోయి చలి ఇంకెక్కువ పెడుతుంది. బాబా ఒక్కసారి సన్ చూడండి, ఏదో మొత్తం ఒక చుక్క పెట్టినట్టే ఉంది, కరెక్ట్గా ఒక బొట్టు పెట్టినట్టే ఉంది ఎర్రగా. బట్ బ్యూటిఫుల్ కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బ్లాక్ రోడ్, అందులో మధ్యలో ఎర్రగా ఇట్లా సన్. అసలు చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్ అంటే అసలు ఏదో నా కళ్ళ ముందటనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఈ కెమెరాలో మేబీ అంత క్లియర్గా అనిపిస్తలే, బట్ ఏదో ఇక్కడనే పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంత బాగుంది అసలు. బాబా ఇలాంటివి అసలు చాలా మిస్ అయిపోయినా, చాలా రోజులు ఉండే. ఇట్లా బయటకు వెళ్తే మనకు ఇలాంటి వ్యూస్ మనకు కనబడతాయి. ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే మనకి ఏం కనబడుతుంది, కనబడాయి. సూర్యాపేట 96, విజయవాడ 240. సో మనకి ఇంకా 96 కిలోమీటర్స్ ఉందా, 92 కిలోమీటర్స్ ఉంది ఇంకా. అమ్మ ఈ రోడ్ మీద దాన్ని రంబుల్ స్ట్రిప్స్ అంటారా, దాన్ని స్పీడ్ బ్రేకర్స్ అంటారా తెలియదు.
బా రైడ్ మాత్రం భలే ఉంది. ఇప్పుడే చౌటుపల్లి అయితే క్రాస్ అయిపోతున్నాము. మన బ్రేక్ఫాస్ట్ రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది ఒక అడ్వాంటేజ్ బైక్స్ మీద వస్తే, అంటే టోల్ గేట్స్ చార్జెస్ ఉండే మనకి. ఫుల్ ట్యాంక్ చేయి. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 107.41. ఓకే, ఇంత గ్యాప్ ఉంచండి అంతే. చాలా ఆపేసి ట్యాంక్ మీద 1 ఇవ్వకండి సరేనా. సూపర్ నైస్. ఎంత 939.83 అంటే 8.75 లీటర్స్ పట్టింది. నైస్. సో ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసిన, ఇంకొక పని అయిపోయింది. మనం ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక్కసారి టైర్ ప్రెషర్ ఒక్కసారి చెక్ చేయాలి అంతే, ఇంకా అంతకుమించి అయితే ఏం లేదు. ఇంకా జస్ట్ 14 కిలోమీటర్స్ అంటే 15 మినిట్స్ ఉంది అంతే. అండ్ మన రైడ్లో, మన బ్రేక్ఫాస్ట్ రైడ్లో ఇది సెకండ్ టోల్ గేట్, విజయవాడ సూర్యాపేట్. మరి ఇక్కడికి ఇటు వెళ్తే ఖమ్మం, ఓకే. అటు వెళ్తే ఖమ్మం, ఇటు వెళ్తే విజయవాడ సూర్యాపేట్. ఓకే రే, ఎందుకు వస్తారు ఇట్లా ఆపోజిట్లో నాకు అర్థం కాదు. అసలే రోడ్ బాగాలేదు. ఈ పిత్కంత రోడ్లో వాడు మళ్ళీ ఇంకా ఆపోజిట్లో రావడం, మళ్ళీ హెల్మెట్ లేకుండా. యా వచ్చేసాం. చలో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 9 అవుతుంది. ఒక 20 అంటే యాక్చువల్లీ వెయిటింగ్ ఉండే, ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అంత రష్ అన్నమాట ఈ హోటల్స్ ఇవ్వను. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నేనైతే ఒక రాగి దోశ తిన్నాను. యాక్చువల్ నేను డైట్లో ఉన్నా కాబట్టి ఎక్కువ తినలేదు, లేదంటే ఇంకా కొమ్ముతుండే. నేను స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతున్నా. సో రాగి దోశ ఇస్ ఫైన్ ఒకటి. అండ్ చట్నీ అయితే అబ్బా వేరే లెవెల్ ఉంది చట్నీ అయితే. నేనైతే మ్యాప్ తీసేసిన, ఎందుకంటే ఒకటే రూట్. బట్ నేను వచ్చేటప్పుడు ఏంటంటే ఏమన్నా మేబీ డైవర్షన్స్ ఉంటాయేమో అని చెప్పేసి నేను మ్యాప్ పెట్టుకున్నా. బట్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏ డైవర్షన్స్ లేవు, సీదా ఒకటే రూట్. 129 కిలోమీటర్స్ హైదరాబాద్. అంటే బిల్ వచ్చేసి 216 రూపీస్ ఏమో అయింది. అంటే జస్ట్ 216 రూపీస్ బ్రేక్ఫాస్ట్ కోసం 600 రూపీస్ పెట్రోల్ పోయించుకొని మార్నింగ్ లేచి చలికి వణుక్కుంటా వచ్చి తిన్నా అనమాట ఇక్కడ. దీన్నే మా ఊర్లో ఏమంటారు అంటే దూల అంటారు అనమాట. మెయిన్గా నేను వచ్చింది దేనికంటే బ్రేక్ఫాస్ట్ కోసం కాదు, ఎర్లీ మార్నింగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి. సో వేడి చూడండి, హెల్మెట్ లేదు ఏం లేదు, మళ్ళీ స్పీడ్ వెళ్తున్నాడు, నన్ను క్రాస్ చేసి వెళ్తున్నాడు. అబ్బా ఏం స్టైల్, ఏం చూస్తున్నావు రా. ఇది మూసీ రివర్ బ్రిడ్జ్ అంట. బాగానే ఉన్నాయి వాటర్ అయితే. మీరు చూడండి TG05C5897. హెల్మెట్ లేకుండా ఫోన్ పట్టుకొని హైవే మీద ఏమనుకుంటుర్రా నాయన అసలు మీరు. ఒకవేళ సడన్గా ముందట ఒక వెహికల్ సడన్ బ్రేక్ వేసింది అనుకోండి, అప్పుడు ఎట్లా? ఇప్పుడైతే చలి మొత్తం కంప్లీట్గా డౌన్ అయిపోయింది. ఓరి నాయన, ఈ మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఏందో కానీ ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఒక్కడైతే ఖచ్చితంగా ఉంది. అసలు అంత బాగుంటుందా, లేకపోతే మరి ఫ్రాంచైజ్లో అంతమంది తీసుకున్నా నాకు తెలియదు. కానీ ఇక్కడ మద్రాస్ ఫిల్టర్ కాఫీ అసలు ఒక్కడు స్టార్ట్ చేస్తే కథం అందరూ అదే పట్టుకుంటారు. ఒక్క 5 మినిట్స్ అయితే పక్కకు ఆగుతాం, అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇంకా కరెక్ట్ 30 కిలోమీటర్స్ ఏమి ఉన్నట్టుంది. వీడు ఎవడైతే ఉన్నాడో నా ముందర పోయేటోడు, అక్కడ పల్సర్ బైక్, వాడు కావాలని రేస్ పెట్టుకుంటున్నాడు. మన అంటే హెల్మెట్ లేకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈడంత చెత్తగా అయితే ఎక్కడ చూడలేదు. అంత అవసరం ఏమో నాకు తెలుస్తలేదు. వెనకకు తిరిగి మరీ చూస్తున్నాడు. వాడు బైక్ నెంబర్ క్యాప్చర్ చేద్దాం ఆగాన్ని. అసలు చూడు వాడు ఎట్లా వెళ్ళిపోతున్నాడు, అసలు ఆగమాగం పోతున్నాడు. అసలు కింద పడితే మాత్రం తల వలుగుడు అయితే గ్యారంటీ. ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. మీరు ఏమని అనుకున్నాను, అసలు హెల్మెట్ లేకుండా మినిమం అసలు చూడండి ర్యాష్ డ్రైవింగ్ అసలు వాడిది.
వాడిది ఎలా అయినా బైక్ నెంబర్ క్యాప్చర్ చేయాలని ట్రై చేస్తున్నా. బట్ చూద్దాం, కుదిరితే క్యాప్చర్ చేస్తా, లేదంటే లేదు. ఇంకో వీడే ఈ పల్సర్ బైక్ కూడా ముందర TS07 GZ 3265. చూడు ఎలా వెళ్తున్నాడు. హెల్మెట్ లేదు అసలు. అంటే అడ్డారు ఎందుకు రా అంతకన్నాము. అసలు చూడగా ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు. పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. పెద్ద మెడలంతా ఇట్లా తిప్పుకొని TS07 GZ 3265 సలార్ అంట. సలార్ నీ అమ్మ కింద పడితే నీ తల వలుగుతుందిరా నీ అవులేగా. ఇంకా 10 minutesలో ఇంటికి రీచ్ అయిపోతాం. అంటే 4.5 hours, మొత్తం 4 hours 30 minutesలో 250 kilometers. అంటే అందులో 1/2 hour తీసేయండి, మొత్తం 4 hoursలో అయిపోయింది అనమాట మన బ్రేక్ఫాస్ట్ రైడ్. అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్. అసలు ఏందేమో అసలు. అరే అంబులెన్స్ వస్తుంటే కనీసం అరే సైడ్ కూడా జరగట్లేరు ఎవరు కూడా. అసలు ఏమైందిరా అసలు ఒక్కొక్కరికి. కనీసం అంబులెన్స్ వస్తే కూడా జరగరారా. చూడు నాకు వీడి ఇంటికి కూడా చూడు జరగట్లే అసలు. వేస్ట్ కాడు మరి ఇంత పిచ్చోళ్ళ లెక్క తయారయ్యారేంద్రా నాయన. సో ఏమవుతుందో ఏమో అసలు. ట్రాఫిక్ లేకుండా ఒక్కసారైనా హైదరాబాద్ చూడాలని ఉంది నాకు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మనం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.